రిటైర్డ్ హెడ్ మాస్టర్ దేవరాజ గారి కూడా
సమరీయులు పూజలు మన ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం గారు సభ్యులందరికీ సమరంగా సంబరాలు చేసుకుంటున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి విద్యార్థులకు నా శుభాశీస్సులు. అట్లాగే సింగం భాస్కర్ సార్ గారికి ప్లస్ సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు చాలా చక్కగా వెల్కమ్ చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మన విద్యార్థులు నేతాజీ కళాశాల మన పేరు ఎలా ఉంది, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు కాబట్టి విద్యార్థులందరూ కూడా అదే క్రమశిక్షణతో దేశభక్తితో ఉంటారని భావిస్తున్నాను. మన ముఖ్య అతిథులు ప్రత్యేకించి ఏంటంటే వారు ఈ యొక్క కార్యక్రమానికి మన విద్యార్థులు తీర్చడానికి రావడం జరిగింది. వారి సమయం తక్కువ ఉన్నది కనుక నేతాజీ కాలేజ్ అనేది చాలా మంచి విద్యార్థుల్ని ఇంతకుముందు అంటే ఎన్నో రోజుల నుంచి అంటే నేను చూస్తున్నప్పటి నుంచి నేను ఇక్కడ జగిత్యాల ప్రాపర్ నేను ఇక్కడ ఎన్నో రోజుల నుంచి సార్ని చూస్తా ఉన్నాను. సింగం భాస్కర్ సార్ దగ్గర మీరు వచ్చి శిష్యులుగా చేరడం అనేది మీ అదృష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సార్ దగ్గర పెరిగిన వాళ్ళు అంటే సార్ దగ్గర విద్యను అభ్యసించి బయటకు వచ్చి ఎంతోమంది ఉన్నతమైన వ్యక్తులు ఉన్నారు. ఓకేనా? దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెషర్స్ అందరికీ వెల్కమ్ టు ద నేతాజీ కాలేజ్. మీ సీనియర్స్ అందరూ కూడా వాళ్ళని విష్ చేయాలా. అంటే మీ కాలేజ్లో ఉన్నది అంటే మీ దాని గొప్పదనాన్ని గురించి కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్పాలా మీరు. ఓకేనా? ఈ ఏజ్ అనేది ఈ సర్టెన్ ఏజ్ అనేది చాలా అమూల్యమైన ఏజ్. ఓకేనా? ఈ 10th అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చేసే ఇంటర్మీడియట్ అనేది చాలా అమూల్యమైనది. ఈ ఏజ్లో మీ భవిష్యత్తు ఎట్లా ఉండాలా అని నిర్ణయించుకునే అవకాశం మీ చేతిలోనే ఉంది. ఈ టైంలో మీరు కరెక్ట్గా అంటే కరెక్ట్ డెసిషన్ తీసుకొని కరెక్ట్గా దాన్ని సరైన రూట్లో గిట్ట మీరు పెట్టుకున్నట్టయితే మీ భవిష్యత్తు ఇన్ ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ ఈ ఏజ్లో మీరు అంటే చెడు వ్యసనాలకు అలవాటు పడడం, ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పేసి వాళ్ళలాగా మనం బిహేవ్ చేయడం, అట్లాంటి వాటికి అలవాటు పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఈ ప్రజెంట్ చూస్తున్న దాంట్లో చాలామంది అంటే నా పరంగా చెప్తా ఉన్నా, చాలామంది ఏముంటారంటే ఇప్పుడు కాలేజీకి వెళ్తూ ఉంటాం, 10th అయిపోయింది మీ అందరిది. కాలేజీకి వెళ్తా ఉంటే బైక్ ఉండాలా, నార్మల్గా ఫ్రెండ్స్తో ట్రిపుల్ రైడింగ్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ఓవర్ స్పీడింగ్ నడపడం, దానివల్ల ఏమీ రాతాడు. దానివల్ల అట్టుగా మీరు చేసుకొని మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. ఓకేనా? మీరందరూ కూడా బైక్ 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే బైక్ అనేది నడపాలి. 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే బైక్ అనేది నడపాలి. దాని లోపల నడిపితే అది మైనర్ డ్రైవింగ్ కిందకి వస్తుంది. దాని వలన మీరు మీ పేరెంట్స్ అంటే గార్డియన్స్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేసులు అయితే దానివల్ల మీ జీవితాలు నాశనం చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాంటి వాటి కాకుండా సరైన మార్గం నడవండి. ఫస్ట్ మీ ఫ్యూచర్ ఏంటి, మీ ఏమేంటి దాని గురించి ఆలోచించండి. ఇట్లాంటి సార్ దొరకడం మీ అదృష్టం. ఎందుకంటే సార్ చెప్పాను కదా ఇంతకుముందు, చాలా రోజులు చూస్తా ఉన్నా ఇలాంటి సార్ దగ్గర మీ ఏం గురించి కానీ అంటే మీ జీవితాన్ని అంటే మీ లక్ష్యాన్ని ఉన్నతంగా పెట్టుకొని దాని గురించి కష్టపడడానికి పాటుపడాలి తప్ప నార్మల్గా మీ ఫ్రెండ్స్తో పాటు చెడు అలవాట్లకు వ్యసనాలకు అలవాటు పడి మీరు మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని నేను మీకు ఒక ఫ్రెండ్ లాగా ఒక బ్రదర్ లాగా మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తారో, ఒక ఆఫీసర్ లాగా ట్రీట్ చేస్తారా అది మీ ఇష్టం. ఈ మధ్యన అంటే నేను చూస్తున్న మటుకు గాంజా వాటికి అడిక్ట్ అవుతారు. చాలామంది చెప్తా ఉన్నా గాంజా వాటికి అడిక్ట్ అవుతా ఉన్నారు. అది చాలా తప్పు. మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. గాంజా వాటికి వ్యసనాలకు అలవాటు పడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. తర్వాత గాంజా మత్తులో ఉన్న తర్వాత మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా మీకు అంటే మీ స్టేజ్లో లేనంత స్థితికి వెళ్ళిపోతారు. దానివల్ల అది ఇంకా చెడు వ్యసనాలకు దారి తీసి మీ జీవితాన్ని కొలాప్స్ చేస్తుంది. అర్థమైందా? క్షణికావేశంలా మీ ఫ్రెండ్స్తో ఉండి అదేందో టేస్ట్ చేద్దాం, అదేందో చూద్దాం, బైక్ పై నడపడం కూడా మీ ఫ్రెండ్ 100 పోతాడు అని చెప్పి నువ్వు 150 పోవడం, 120 కొట్టడం. ఒక్క క్షణం నువ్వు ఆగి ఆలోచించినావు అనుకో నీ జీవితం రిటర్న్ అవుతుంది. ఒక
ఒకవేళ నువ్వు ఆలోచించలేవు అనుకో, అదే సెకండ్లో నువ్వు ఆ ఫ్లోలో తీసుకున్న నిర్ణయం అనేది నీ జీవితాన్ని కొలాప్స్ చేస్తుంది. ఓకేనా? ఈ ఏజ్ అట్లాంటిది, అంటే మీ హైప్ అనేది అట్లా ఉంటుంది ఈ టైంలో. ఈ టైంలో మీరు స్టేబుల్గా ఉండడం అంటే దానికి తగ్గట్టుగా వివరించినట్లయితే మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఓకేనా? నేను చెప్పిన మాటలన్నీ మీరు సరైన నిర్ణయం తీసుకొని మంచిగా ఉన్నదాన్ని ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.